బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ స్మార్ట్. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేనైతే సంక్రాంతికి అరిసెలు చేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా. నేనైతే ఎట్లా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. నా స్టైల్లో అరిసెలు అనేది ఎట్లా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. నచ్చిన వాళ్ళకి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా. ఫ్రెండ్స్, చాలామంది ఉట్టేనే చూస్తారు. ఉట్టే చూడకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కొంచెం నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, నేనైతే అరిసెలకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. నేను 3 కిలోల బియ్యం పిండిని తీసుకున్నా. 3 కిలోల బియ్యం పిండి, 3 కిలోల బియ్యం పిండికి 2 కిలోలన్నర బెల్లం. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి, నువ్వులు, తెల్ల నువ్వులు అర్ధపావు తీసుకున్నా. ఇలాచీ పౌడర్ ఒక 10 ఇలాచీలు చక్కెర వేసి పౌడర్ చేసి పెట్టేసిన. నేను నిన్న ఉదయం నానబెట్టి నైట్ ఎండబోసి బియ్యంని, రేషన్ బియ్యంని ఎండబోసి ఉదయం పట్టించుకొచ్చిన అన్నట్టు. ఒక రోజు మొత్తం నానబెట్టేసిన బియ్యం. నైట్ పూట మొత్తం గాలికి ప్యాన్ గాలికి ఎండబోసి ఉదయం పట్టించుకొచ్చిన. ఇప్పుడైతే అరిసెలకు చేద్దామన్నట్టు స్టార్ట్ చేసి పెట్టిన. ఇప్పుడు ఎండ కూడా ఉదయమే చేద్దాం అనుకున్నా కానీ ఎండ ఫుల్ వస్తుంది ఇక్కడ. అందుకని గ్యాస్ మీద వేద్దాం అన్నట్టుగా, కట్టెలు ఎట్లా కట్టెలు మనం కట్టెలు పోయి వాడుతున్నాం కాబట్టి కట్టెల మీద వేద్దామని ఇప్పుడైతే స్టార్ట్ చేసిన. గిన్నె పెట్టేసిన. ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రేపు భోగి కదా, అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళు పోస్తారు కదా, మంచిగా బాగుంటుంది. మా పిల్లలు అయితే పెద్దగా అయ్యారు కాబట్టి నేను 3 టైమ్స్ ఏమో పోసిన భోగి పళ్ళు అయితే. ఇంకా మళ్ళీ పోయలేదు, ఇంకా పెద్దగా అయ్యారు కదా పోయలేదు అన్నట్టు. మా సైడ్ ఎక్కువ చేయరు అది. హైదరాబాద్ లాగా చేసిన కట్టెలతో బాగానే మండుతుంది. ఇప్పుడు పాకానికి బెల్లం పాకం పెట్టుకోవడానికి ఇప్పుడు నీళ్ళు చిన్న బిందెతో ఒక బిందె తీసి గిన్నె మాత్రం మస్తు రాగింది. ఫస్ట్ టైం చేస్తున్నా. ఎట్లా వస్తావో ఏమో తెలియదు. అరిసెలు అయితే ఫస్ట్ టైం చేసిన. అన్నీ ఇంకా కావాల్సినవన్నీ పక్కకి తీసుకున్నా. వాటర్ మసిలినాయి. ఇప్పుడైతే బెల్లం వేసుకోవాలి పాకానికి. బెల్లం పాకం రావాలంటే వాటర్ వేసుకో. మస్తు మసిలినాయి. పొయ్యి అయితే మంచిగా మండుతుంది. ఎట్లా మండుతుంది అనుకున్నా కానీ బాగానే మండుతుంది. బెల్లం అయితే మొత్తం దంచిన. బెల్లం వేసేసిన. పాకం వచ్చిన తర్వాత పిండి పోస్తా, అప్పుడు చూపిస్తాను. పాకం అయితే రెడీ అయింది అరిసెలకు. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేస్తున్నా. ఇలాచి పౌడర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మా ఆయన కలుపుతా ఉంటే నేను బియ్యం పిండి కొంచెం కొంచెం పోస్తూ ఉంటాను. ఇప్పుడైతే నువ్వులు వేస్తున్నా. పిండి మొత్తం కలిపేసినాం. నువ్వులు వేసినాక కాస్త నెయ్యి వేస్తున్నా.
నెయ్యి వేసి నూగులు వేసినాం కాబట్టి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఇక. అది అక్ష ఎట్లా మునుగుతుంది ఇప్పుడు టైం కొంచెం భయమైంది, మంచిగా వచ్చింది. ఏదైనా కొంచెం అన్ని పర్ఫెక్ట్గా చేస్తే వస్తుంది. మనం రాదు అంటే ఏది రాదు. అదే తెగపడి చేస్తున్నా, ఏదైనా చేస్తుంటే అదే వస్తుంది. ఎప్పుడు చేయలేదు పుట్టింతలో మా ఇంట్లో. 7:30 అవుతుంది. ఇప్పుడు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇందులోకి నింపేస్తున్నా. అచ్చలు అయితే మొత్తం మెత్తగా మంచిగా వచ్చేసినాయి, బాగానే ఉన్నాయి, మంచిగా వచ్చేసినాయి. ఫస్ట్ టైం చేసినా కానీ మంచిగా ఉన్నాయి. ఈ గిన్నె నిండింది, ఇంకా కొంచెం పిండి ఉంది, ఇంకొక 10-15 అవుతుందో ఏమో, లేట్ అవుతుంది అన్నట్టుగా. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి ఇందులోకి నింపేసి పెడుతున్నా. మనం ఎప్పుడైనా చేసిన వెంబడే కొంచెం ఇట్లా గాలి కారబెట్టి మనం ఒక డబ్బాలో ఇట్లా స్టోర్ చేసుకుంటే స్మెల్ అనేది రాదు. అట్లా వేడి పెట్టినాం అనుకో స్మెల్ అనేది వస్తుంది, ఉక్కవాసన లాగా వస్తుంది కొంచెం. ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు భోగి కాబట్టి భోగి పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ అందరు పండుగ మంచిగా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా పండుగ స్పెషల్ వచ్చేసి అరిసెలు. ఈసారి అరిసెలు చేసిన, ఎప్పుడైనా మురుకులు అవి చేసేదాన్ని. ఈసారి అయితే అరిసెలు ఎక్కువ, సంక్రాంతికి అయితే అరిసెలు, సకినాలు, నువ్వుల లడ్లు చేస్తారు కదా. ఈసారిగా నేను మా ఇంట్లో అరిసెలు అనేది చేసిన. గిన్నె నిండిపోయింది, 5 సేల గిన్నె మొత్తం నిండింది. పెట్టవచ్చు లైక్ పోయినాక పెట్టేస్తలే కానీ గిన్నె. ఫ్రెండ్స్ మన వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా. చాలా మంది ఉట్టిగా చూస్తారు, ఉట్టిగా చూడకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్ లేట్ అయింది. అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగా జరుపుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బై ఫ్రెండ్స్.